కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెడుతున్నారా? మళ్ళీ టీఆర్ఎస్ పేరు తెరపైకి రాబోతుందా? మరోవైపు గజ్వేల్లో కేసీఆర్ క్యాంప్ ఆఫీస్పై దాడితో ఉద్రిక్తత. అలాగే తెలంగాణ మహిళలకు ఆర్టీసీ చెప్పిన అదిరిపోయే గుడ్ న్యూస్ ఏంటి? వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా అత్యంత కీలకమైన వార్త. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. మాజీ ఎంపీ కవిత ఏప్రిల్ 25న కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నారనే వార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసలు ట్విస్ట్ ఏంటంటే టీఆర్ఎస్ అనే పేరు ఇప్పుడు ఫ్రీగా ఉందని, దాన్ని ఎవరైనా వాడుకోవచ్చని స్వయంగా కవిత కామెంట్స్ చేయడం హాట్ టాపిక్గా మారింది. తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ సర్వోదయ పార్టీ అనే పేర్లతో పాటు పాత టీఆర్ఎస్ పేరును కూడా ఆమె పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలతో, కొత్త అజెండాతో ఆమె రాబోతున్నారు. కవిత మళ్లీ టీఆర్ఎస్ పేరు పెడితే సక్సెస్ అవుతారా? కింద కామెంట్ చేయండి. ఇక మరో సంచలన వార్త. గజ్వేల్లోని మాజీ సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీస్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. ఫ్లెక్సీల వివాదంతో మొదలైన ఈ గొడవ ఏకంగా క్యాంప్ ఆఫీస్ ధ్వంసం వరకు వెళ్ళింది. ఈ ఘటనను బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక రాజకీయాలు పక్కన పెడితే తెలంగాణ మహిళలకు ఒక అదిరిపోయే న్యూస్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకంతో రాష్ట్రంలోని మహిళలు ఏకంగా 10,000 కోట్ల రూపాయలు ఆదా చేశారు. డిసెంబర్ 2023 నుంచి ఇప్పటి వరకు 290 కోట్ల జీరో టికెట్ ప్రయాణాలు జరిగాయని ఆర్టీసీ ప్రకటించింది. మరోవైపు తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు దాటుతున్నాయి. దీనికి తోడు ప్రైవేట్ స్కూల్స్ ఇష్టారీతిన ఫీజులు పెంచుతుండటంతో పేరెంట్స్ రోడ్డెక్కుతున్నారు. ఇవి ఈరోజు తెలంగాణలోని టాప్ ట్రెండింగ్ వార్తలు. ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం వెంటనే మన నేత్ర మీడియా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. జై హింద్.